హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను చికెన్ 65 మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం తీసుకోండి. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి, లేకపోతే 1 స్పూన్ తీసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలండి. జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిపోవాలండి చికెన్కి. ఇది బాగా మిక్స్ అయిపోయాక 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలండి. అలానే 2 స్పూన్స్ మైదా తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రావాలి. మసాలా అంతా బాగా చికెన్కి పట్టాలండి. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయ్యాక మనము ఆల్రెడీ కలుపుకున్న చికెన్ని తీసి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడ్గా రోస్ట్ అయిపోవాలండి. ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాక దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని రోస్ట్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి తగిలి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిపోగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా గార్లిక్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. గార్లిక్ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి. 1 స్పూన్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ సోయా సాస్, ఇంకా కొద్దిగా టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి సాసెస్ అనేది కొంచెం థిక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా సాసెస్ ఎలా థిక్ అయ్యాయో. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసి దీంట్లో వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఈ చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా జ్యూసీగా ఉన్నాయో, క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలానే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.